ఒరే డాడీ, నీ తుంటి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా. ఇంకా నేను రెచ్చిపోతా. ఫుల్ గిసగిసలాడేదండి జత కూడేనండి, మందు బాగా కొట్టేదండి, తెగ ఊగేనండి. శాంతి శాంతిని కాదు. అరే, మందు వేసుకున్నంత మాత్రాన నువ్వు శాంతివి కాదంటే నేను నమ్మేస్తున్నా. నువ్వు శాంతివే, నేను నిన్ను రేపు చేస్తాను. నీ బాబుకి అల్లుడిని అయిపోతాను. నా బాబుని మంత్రి గారికి ఎంకుని చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫస్ట్ టైం రేపింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ. ఓకే? ఎంత రిసౌండ్ వచ్చేటట్టు కొట్టావు, పైగా చెయ్యంత రఫ్ గా ఉంది. కొంపదీసి మారువేషంలో వచ్చిన కరణం మల్లేశ్వరు కాదు కదా. ఏమైతే నాకే నా పొంగడం. నేను మైక్ టైసన్ అయిపోతా, నీ చెవి కొరికేస్తా. ఆగక్కడ ఎవరు వచ్చారు? ఎక్స్క్యూజ్ మీ. వదలమ్మా, వీడి ప్రాణాలు తీసేస్తాను. చెల్లెమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ శవాన్ని కళ్ళ చూసుండేవాడిని. పోతలకి పంచాయతీలో పెట్టించి ఊరందరి చేత నిన్ను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు. వాడికి ఎలాగో పరువు లేదు. ఈ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా మాట్లాడుకుంటారు. తాతయ్య గారు పరువు పోతుంది. అందుకే ఎవరికి చెప్పనని మాట. ఎవరికి చెప్పను. మహాజనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంకెలాపి జరిగిందేమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లేగితే ఎవరి ముఖం చూశారో ఏమో. కొంపదీసి నీ ముఖం డాడీ? కాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే. నన్ను బాగున్నావరా అంటావరా బడుతాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీర కొట్టుని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడని చోటుకూడ. అబ్బా, అబద్ధాలు చెప్పుకో. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది. ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు? చెప్పను. అయ్యో, నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాధేశాడంతే. ఊరుకోవా, బాగున్నావా అని అడిగితే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు? ఆయన కొట్టారు. అదేయారైతే దీనికేమిటి నీ సమాధానం? వీటిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సచ్చినాడా? అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడురా? అదే నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా. ఇంకా ఏంటంటే తెలిసేది. వారికి ఒళ్ళు కోపెట్టి కొట్టాడు, ఒళ్ళు బంచి కొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు. అవసరాన్ని మాట్లాడుతున్నాడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎలా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎలా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎలా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. తొందర పెట్టిన అంతేనండి. నేనేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయి తండ్రి అని అడగకూడదు. దానికి కూడా చేస్తారా? ఏమన్నా దేవుడు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, వాడిని ఎందుకు కొట్టావు? నేను చెప్పను. అందరూ వినండి. ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు కాదు, మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి 50 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను.
తప్పుడు పనులు చేసిన వాళ్ళు నా కుమ్మలో అడుగు పెట్టారని వీళ్ళే. అసలేంటిది? ఇంటికి వెళ్తే అమ్మ మాట్లాడనంటది, ఇక్కడికి వస్తే నువ్వు లోపలికి రావద్దంటున్నావు. నేనేం తప్పు చేయలేదని చెప్పానుగా. నోర్మై, ఒక మనిషిని గొడ్డును బాధలంటే బాధటం తప్పు కాదు. తప్పు చేసిన వాడిని కొట్టడం తప్పేం కాదు. అయితే వాడు చేసిన తప్పేంటో చెప్పు. నేను చెప్పను. మూర్ఖుడా, ఈ మూర్ఖతమేరా నిన్ను ఇన్ని కొరడా దెబ్బలు తినేటట్టు చేసింది. నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది నీకు కాదురా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, నిన్ను పెంచిన నా పెంపకానికి. ఇప్పటికైనా చెప్పు, వాడు ఎందుకు కొట్టావు? నేను చెప్పను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే ఇక నుంచి నీ మొహం నాకు చూపిస్తుంటాను. పో బయటికి. నేనెందుకు పోవాలి? నేను పోను. పోతావా లేదా? నేను పోను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత కూడా. సరే, పోతానులే. నువ్వు ఆగన్నయ్యా. తాతయ్య, నిజానికి ఆ దెబ్బలు తినవలసింది నేను, అన్నయ్య కాదు. ఏమిటే నువ్వు అనేది? అవును తాతయ్య, దానిమ్మ పళ్ళకున్న తోటకెళ్తే ఆ బంగారు రాజున చేయి పట్టుకున్నాడు. సమయానికి దేవుడు అనే వచ్చి నన్ను కాపాడే వాడి ఎడపెడ వాయించాడు. ఆ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా చెప్పుకుంటారని, మన పరువు పోతుందని నేనే ఎవరితో చెప్పొద్దని దేవుడు అన్నయ్యతో ఒట్టేయించుకున్నాను తాతయ్య. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి జరిగింది తెలిసింది. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, పాపేసి దాన్ని. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒరే దేవుడు, ఇలా రారా. చచ్చినంత ఉంటున్నావుగా, మరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ఏ ముహూర్తాన నీకు నేను దేవుడు అని పేరు పెట్టాను. నిజంగాను దేవుడు వేరా, నిజంగాను దేవుడు వేరా. ఒరే, ఇన్నాడు నేను పోతే తల్లి తండ్రి లేని నా మనవరాల బతికి ఏమవుతుందోనని భయపడేవాడిరా. ఇప్పుడు నాకు భయం లేదురా, నాకు భయం లేదు. ఒక తండ్రి కన్నా అన్న కన్నా గొప్పగా చూసుకునేది ఉండగా ఈ ముసలిపాడు పోయినా పర్వాలేదురా. మరి అదే, నువ్వు పోతే చెల్లెమ్మకి నేనుంటాను. మరి నాకు తాత ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు పోవడానికి వీల్లేదు అంతే. పోనని చెప్పు తాతయ్యా, పోనని చెప్పు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా, ఎక్కడికి వెళ్తా. లోపలికి వెళ్ళవారా, దెబ్బలకు మందులు వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, భయపడ్డారా? లేకపోతే ఏంటి అమ్మాయి గారు, ఎంత పిలిచినా వినిపించుకోరే, అలా పరధ్యానంగా ఉన్నారేంటి? పరధ్యానం కాదు దేవుడు, వరధ్యానం. వరధ్యానమా అంటే? భగవంతుడు నేను ఒక వరం అడిగాను దేవుడు, అది నెరవేరుతుందో లేదో అన్న ధ్యాసలో ఉన్నాను. ఏం వరం అమ్మాయి గారు? నాకు మంచి తోడు నిమ్మని. మంచి తోడంటే? అమ్మలా అనురాగం పంచేవాడు, అన్నలా ఆప్యాయతను అందించేవాడు, తండ్రిలా ఆపదల్లో ఆదుకునేవాడు, కలకాలం కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలని. ఆ మాత్రం దానికి భగవంతుడు వరం ఇవ్వాలా ఏంటి? మీకు నేను తోడున్నానుగా అమ్మాయి గారు. ఇప్పుడైతే నువ్వు ఉన్నావో జీవితాంతం ఉండగలవా? ఎందుకుంటాను, ఉంటాను. నిజంగా ఉంటావా? నిజంగా. ఒట్టు. ఒట్టు. పని చేశాడని మనం కూడా చేయమంటావా? చెయ్యకపోతే మనమందరం ఎదవల్ల మిగిలిపోతామంటే. అసలు ఆయన మీతో ఏమన్నాడు? నా కూతుర్ని ఇక్కడ ఇడిచెళ్తున్నాను, నన్ను గెలిపించండి, గెలిచిన వెంటనే ఈ ఊరిని ఉద్ధరిస్తాను అన్నాడు కదా. అవును అన్నాడు. మరి ఇప్పుడు అది గెలిచాడు, పైగా మంత్రి అయ్యాడు. కానీ ఏం చేస్తున్నాడు? మనూరు గురించి మాట్లాడటానికి వెళ్ళిన వాళ్ళని కనీసం పలకరించకపోగా పురుగులు చూసినట్టు చూస్తాడంటండి. మరి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఆ మాట నేను కాదంటలేదయ్యా, కానీ వాడిని ఏం చేయాలన్నదే నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీకు గుర్తుందో లేదో, ఆడు మీతో ఇంకో కూత కూడా కూర్చాడు. ఆడన్న మాట నిలబెట్టుకోలేకపోతే ఆడి కూతుర్ని ఏం చేసినా పర్వాలేదు అన్నాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి నొన్నగా గుండు కొట్టించి సున్నపొట్లు పెట్టించి గాడికి ఎక్కించి ఫోటోలు తీసి దాని పేపర్కి ఎక్కించామనుకోండి,
దాంతో పరువు బజార్కి ఎక్కుద్ది, ఇంకో పాలి తప్పుడు పనులు చేయకుండా ఉంటాడు. కరెక్ట్. మా డాడీ ఐడియా అదృష్టం. వెంటనే ఫాలో అయిపోండి. అర్థం లేకుండా మాట్లాడకండి. తండ్రి చేసిన తప్పులకి కూతురుకి అంత పెద్ద శిక్ష. నిజమేనయ్యా గంగరాజు, పాపం అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆహా, అయితే ఏం చేయమంటావు బాబు? ఆవిడ గారికి బొట్టెత్తి పట్టుచీర కట్టి పల్లకి ఎక్కిచ్చి ఒహం ఒహం గడి బహం ఒహం అని ఊరేగించమంటావా? మాట్లాడంటాయా? అడే పాపం చేసి నన్ను ఒక్కనే కాదు, మిమ్మల్ని అందరినీ, హోల్సేల్ గా ఈ ఊరు మొత్తాన్ని, ముఖ్యంగా ఈ రాయుడి గారిని. అవునండి రాయుడు గారు, గంగరాజు అన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ మాటకున్న గౌరవం నిలబడాలంటే అంత పెద్ద శిక్ష కాకపోయినా మనం ఏదో రకంగా సర్వేశ్వర గుణపాఠం చెప్పాలి. ఇవాళ నన్ను ఆలోచించుకోనివ్వండి. నిర్ణయం రేపు